అరే ఏం చేస్తున్నావు? నీకు ఏమైనా అర్థమవుతుందా? ఏం చేస్తున్నా? గడ్డి అంటే పెడుతున్నా, దున్నుకోవద్దా అన్న? గడ్డి అంటే పెడతాను నువ్వు అనుకుంటావు, కానీ ఇట్లా గడ్డి కాల్చడం వల్ల మన పంటకు మేలు చేసే వానపాములు, భూమికి మంచి చేసే బ్యాక్టీరియా నీ చేతులారా నువ్వే చంపేసుకుంటున్నావు. దీనివల్ల ఫ్యాక్టరీల కంటే ఎక్కువ పొల్యూషన్ మనం వేస్తున్నాం. మనకు అసలు తెలుస్తలేదు. ఒకరు నిమిషాలు ఈ గడ్డి అంటు పెట్టడం వల్ల ఈ వాతావరణం మొత్తం మనమే ఖరాబ్ చేస్తున్నాం. రెండో వచ్చేసి సాయిల్ పొల్యూషన్. ఈ సాయిల్ పొల్యూషన్ అంటే భూమి యొక్క సారవంతం ప్లస్ భూమి యొక్క స్ట్రక్చర్ మొత్తం కోల్పోతుంది. ముఖ్యంగా రైతులు ప్యాడి, మొక్కజొన్న, కూరగాయలు అస్సలు అంటు పెట్టద్దు. నువ్వేదైతే గడ్డిగాల పెడుతున్నావో దాని నుంచి విడుదలయ్యే విషపూరితమైన వాయువు అంటే సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ రిలీజ్ అయ్యి వాతావరణం మొత్తం చెడిపోతుంది. ఎందుకంటే మనం వేసే పంట రూట్ అంతా పైన భాగంలోనే ఉంటుంది. ఎస్పెషల్ గా ఈ కొయ్యకాలు కాలబెట్టడం వల్ల భూమి లోపల ఉన్న ఈ కోటాను కోట్ల బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ భూమి దాని తత్వాన్ని కోల్పోయి పోషకాలు మనం అందించకపోవడం వల్ల ఈ పోషక లోపం వల్ల భూమి లోపల ఉన్న నత్రజని, భాస్వరం లోపాలు కూడా మనకు చూపిస్తుంది పంటకు. మరి ఏం చేయాలి నువ్వు చెప్పి? బేలర్తోని గడ్డి కట్టెలు కట్టించు. బల్లున్నోళ్ళు పైసలు ఇచ్చి మరీ తీసుకోతారు. అట్లా ఎంతో కాలేదు. మల్చర్ వేసి ఫ్లవ్ వేపి, అట్లా ఎంతో కాలేదు. మల్చర్ వేసి రూటర్ వేటర్ వేపి, అయినా నీ దగ్గర పైసలు లేవు. బయట మనకు వేస్ట్ డీకంపోజర్ దొరుకుతుంది, ప్రొఫైల్ దొరుకుతుంది, ఎస్ఎస్ దొరుకుతుంది. అవి మనం చల్లుకున్నా, స్ప్రే చేసుకున్నా ఏదైతే గడ్డి ఉన్నదో అది మొత్తం మురిగి తిరిగి మళ్ళీ మన పంటకే లాగిస్తుంది. అప్పుడు నీకు 2 మంత్స్ చల్లుకునే దగ్గర 1 మంత్ చల్లుకోవచ్చు. అప్పుడు నీకు పెట్టుబడి